దేవుని నామానికి వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నా పేరు కెజియా. నేను కల్వర్ బాప్టిస్ట్ చర్చ్ నుంచి వచ్చాను. సో నా సాక్ష్యాన్ని నేను ఈరోజు పంచుకోవాలనుకుంటున్నాను మీ అందరిలో. నేను చిన్నప్పుడు మా మమ్మీ గర్భంలో ఉన్నప్పుడే చాలా కష్టాలు ఫేస్ చేసిన మా మమ్మీ. సో నేను 11 monthsకి పుట్టాను. చాలా లేట్గా పుట్టాను అనమాట. సో మా మమ్మీ 9 months అయ్యింది. కొంతమంది ఉంటారు కదా వేరే వాళ్ళు ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు. సో వాళ్ళందరూ అయిపోయేవారు. సో నేను రాలేదన్నమాట బయటికి. తర్వాత మా మమ్మీ చాలా కన్నీళ్ళతోని ప్రేయర్ చేసేది అనమాట డైలీ. అయితే ఒక్కరోజు అమ్మమ్మ ఏమో వెళ్ళి జాతకాలు చూపిస్తారంటారు కదా. సో అక్కడికి వెళ్ళి చూపించింది అనమాట మా మమ్మీకి. సో మా మమ్మీ అది నమ్మలేదు. 11 months అయిపోయింది. చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసింది మా మమ్మీ. చాలా కన్నీళ్ళతో ప్రేయర్ చేస్తే సడన్గా మా మమ్మీకి పెయిన్స్ వచ్చాయి అన్నమాట. అయితే మా మమ్మీకి చెప్పారు, అది అమ్మమ్మకి చెప్పారంట జాతకాలు చూపించిన వాళ్ళు, కడుపులో బిడ్డకు తను ఎక్కడుందో తెలీదు మీ పాప అంటే అమ్మమ్మ వెళ్ళి చెప్పింది అనమాట జాతకాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మా పాప కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు అంటే ఆవిడ చెప్పారంట, మీ పాప ఎక్కడికి వెళ్ళలేదు, చర్చ్కి వెళ్ళింది, చర్చ్లో ప్రేయర్ చేస్తుంది. మీ పాప ప్రేయర్ చేస్తున్నప్పుడు కూడా గర్భంలో ఉన్న ఆ పాప కూడా దేవుడికి మొరపెడుతుంది అనుకొని చెప్పారంట. అది నా లైఫ్లో నిజంగా చాలా గ్రేట్ఫుల్ అనమాట. అయితే నేను అవి నమ్మలేదు. సో మమ్మీ 11 months అయింది, అప్పుడు నేను గర్భంలో నుంచి బయటకు వచ్చాను అనమాట. సో నిజంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఎప్పుడో చనిపోవాల్సిన నన్ను దేవుడు ఇలా నిలబెట్టాడు. ఇంతవరకు వచ్చానంటే దేవుని కృప మాత్రమే. అంచెలంచెలుగా మమ్మల్ని హెచ్చించాడు, దీవించాడు. ఇక్కడ నిలబడి నేను ఇప్పుడు సాక్ష్యం చెప్తున్నానంటే ఇది ఆషామాషి కాదు. నిజంగా దేవుడు నా పట్ల చూపిస్తున్న కృప చాలా ఉన్నతమైనది. నేను ఎప్పటికీ మర్చిపోలేను. దేవుడు ఎన్నో కార్యాలు జరిగించాడు. ఎప్పుడో నిజంగా చాలా వచ్చేవి నా లైఫ్లోని, వాటి అన్నిటినీ ఫేస్ చేసే ధైర్యాన్ని నాకు ఇచ్చాడు, జ్ఞానాన్ని నాకు ఇచ్చాడు. నేను గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నాను. మీరు అందరూ జ్ఞాపకం చేసుకోండి మీ ప్రేయర్స్లోని. నా పేరు కెజియా. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఈ అవకాశాన్ని ఇచ్చిన సృష్టికర్త మినిస్ట్రీస్కి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కుమార్ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు. తన యొక్క భవిష్యత్తు కొరకు మనం ప్రార్థన చేద్దాం.